నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. సికింద్రాబాద్ సమీపంలోని బన్సీలాల్పేటలో పురాతన మెట్ల బావిని 17వ శతాబ్దంలో తాగునీటి అవసరాల నిమిత్తం నిజాం హయాంలో నిర్మించారు. 6 అంతస్తుల లోతు మెట్లు స్తంభాలతో అద్భుతంగా బన్సీలాల్పేటలోని మెట్ల బావిని నిర్మాణం చేశారు. ఈ బావి అద్భుతమైన శిల్పకళా సంపదను కలిగి ఉంది. బావి ప్రవేశ ద్వారం ఆర్చులాగా చుట్టూ ఏర్పాటు చేసిన రాతి కట్టడం, సింహాలు, పాములు, గుర్రాల బొమ్మలు అలనాటి కళాత్మకతను కళ్లకు కడతాయి. ఆంగ్లేయుల కాలంలో 1933లో సికింద్రాబాద్ పాలనాధికారి రెసిడెంట్ అధ్యక్షుడు టిహెచ్ కీస్ ఈ బావిని పునరుద్ధరించారు. అందుకు సేఠ్ బన్సీలాల్ అనే వ్యాపారి ఆర్థిక సహకారం అందించారని, అనంతరమే ఆ ప్రాంతానికి బన్సీలాల్ పేట్ అని పేరు నిలిచిపోయింది. ఊటనీరుతో నిండి మేట ద్వారా నీటిని పైకి లాగటానికి ఏర్పాట్లు కూడా ఉండేవి. 22 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ బావిలోని నీళ్లు ఎంత కిందికి వెళ్లినా మెట్ల ద్వారా కిందకు దిగి కుండ లేదా బిందెతో మంచినీళ్లు నింపుకోవచ్చు. ఈ కోనేరు బావి కాలగమనంలో చెత్తా చెదారంతో నిండి శిథిలావస్థకు చేరుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరణకు 2021 ఆగస్టు 15న చర్యలు చేపట్టింది. పూర్తిగా పూడికతో నిండిపోయి రూపురేఖలు కోల్పోయిన బన్సీలాల్పేట మెట్ల బావిని 10 కోట్ల రూపాయలతో ప్రభుత్వం పునరుద్ధరించింది. బన్సీలాల్పేట కోనేరు బావి 53 అడుగుల లోతు, 30.5 మీటర్ల పొడవు, 19.2 ఫీట్ల వెడల్పుతో విస్తరించి ఉంది. హైదరాబాద్ నగరంలోని పురాతన కట్టడాలను పరిరక్షించి వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దటానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ది రెయిన్ వాటర్ ప్రాజెక్టు సంస్థ జీహెచ్ఎంసీ సహకారంతో 2012లో పునరుద్ధరణ పనులు చేపట్టింది. ఈ బావికి దాదాపు 52 ఫీట్ల వరకు పూడిక తీత చేపట్టి దాదాపు 400 లారీల వ్యర్థాలను తొలగించారు. మొత్తంగా 863 ట్రిప్పుల లారీలతో 3900 టన్నుల చెత్తను వెలికితీశారు. 7 అంతస్తుల లోతు కలిగిన కొలను మట్టి, చెత్త చెదారంతో పూర్తిగా కూరుకుపోయిన బావిని భావితరాలు గుర్తుంచుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్ బన్సీలాల్పేటలోని పురాతన బావి పునరుద్ధరణపై 2022 మార్చి 27న మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ బావి గురించి ప్రస్తావిస్తూ నీటి సంరక్షణ, భూగర్భ జలాలను కాపాడుకునేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషిని అభినందించారు. సెలవు దినాల్లో ఆ అందమైన ప్రదేశానికి వ్యాహాళికి వెళ్లిన పర్యాటకులకు వివిధ సంస్థలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి వారిని ఆహ్లాదపరుస్తున్నాయి.